Hello everyone, this is Dr. Sushma Sarilla, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం PCOS లో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఆల్సో అ రేర్ కనెక్షన్ విత్ PCOS which is nothing but PCOS and its connection to hypertension. హైపర్టెన్షన్ అంటే ఏంటి? హై బీపీని మనం హైపర్ టెన్షన్ కింద పిలుస్తాం మెడికల్ టర్మినాలజీలో. సో PCOS ఉన్న వాళ్ళకి దీర్ఘకాలంగా PCOS సఫర్ అవుతే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే హై బీపీ వచ్చే ఛాన్స్ ఉందా? బీపీ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, ఛాన్స్ ఉంది. అండ్ PCOS కి హైపర్ టెన్షన్ కి కనెక్షన్ కూడా ఉంది. సో ఎలాంటి కనెక్షన్ వల్ల ఈ హైపర్ టెన్షన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, ఎలాగ PCOS దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది హైపర్ టెన్షన్ కి PCOS కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నామండి. ఇలా డిస్కస్ చేసుకునే దానికన్నా స్క్రీన్ మీద ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో మనకి తొందరగా అర్థమవుతుంది, ఇంకా బాగా గుర్తుంటుంది కూడా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ ఆన్ ద స్క్రీన్. సో వాట్ ఈస్ హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ అంటే ఏంటి, లేదంటే హై బీపీ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే హైపర్ టెన్షన్ ఇస్ ఆల్సో నోన్ as హై బ్లడ్ ప్రెషర్ నార్మల్ లాంగ్వేజ్ లో. It is a medical condition where the force of the blood hitting against the artery is consistently too high. Too much of medical terms ఉన్నాయి కదండి. సో చాలా సింపుల్ గా ఎట్లాగా హై బీపీని లేదంటే ఎలా హై బీపీని డిఫైన్ చేయొచ్చు అనేది ఒక్కసారి చూద్దాము. సో మన బాడీ లోపల ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? సో ఇది హార్ట్ అనుకోండి, ఓకే. హార్ట్ నుంచి వచ్చే వాటిని ఆర్టరీస్ అని అంటాము, హార్ట్ కి బ్లడ్ తీసుకునే వాటిని వెయిన్స్ అని అంటాము. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది, ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజన్ సెల్స్ ని యూటిలైజ్ చేసేసుకుని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది బేసిక్ థింగ్ కదండి. సో హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ ఎవరికి వెళ్తుంది? ఆర్టరీస్ కి వెళ్తుంది, రైట్? సో ఏ ప్రెషర్ తో అయితే బ్లడ్ ఈ ఆర్టరీ వాల్ ని హిట్ చేస్తుందో దాన్ని మనము బీపీ ఆర్ బ్లడ్ ప్రెషర్ కింద తీసుకుంటాం అనమాట. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ గనక మోర్ దెన్ 140/90 mm of Hg ఉంటే అది కూడా కన్సిస్టెంట్ గా అండి. కన్సిస్టెంట్ గా అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మనకి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. కోపం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? కొన్ని నర్వస్ సిస్టమ్స్ లో కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి వాజో కన్స్ట్రిక్షన్ అంటే ఈ బ్లడ్ వెజల్స్ ఈ డయామీటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇవి ఈ సైజ్ ఏదైతే అవుట్ ఫ్లో సైజ్ ఉందో ఇవి చిన్నగా అవ్వచ్చు, దాన్ని వాజో కన్స్ట్రిక్షన్ అని అంటాం, అంటే కన్స్ట్రిక్ట్ అయిపోవడం అని అంటాము. వాజో డైలేషన్ అంటే పెద్దగా కూడా అవ్వచ్చు, ట్యూబ్ చిన్నగా అవ్వచ్చు, ట్యూబ్ పెద్దగా అవ్వచ్చు. అది మన బాడీలో చేంజెస్ బట్టి జరుగుతుందండి. సో ఎప్పుడైతే ట్యూబ్ చిన్నగా అయిపోతుందో ఎక్కువ బ్లడ్ దాంట్లో నుంచి ఫ్లో అవ్వాలి, అంటే పర్ సెకండ్ మనకి ఇంత బ్లడ్ కావాల్సి ఉంటుంది, ఇంత సర్క్యులేట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ట్యూబ్ చిన్నగా అయిపోతే ఏమవుతుంది? మనకి ప్రెషర్ అనేది పెరిగిపోతుంటుంది. సో వాజో కన్స్ట్రక్షన్ ఉంటే బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుందండి. వాజో డైలేషన్ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోతుంది. ఇది కామన్ థింగ్, ఓకేనా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైతే మనకి మోర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 60 అనుకోండి, మీకు 140 ఉండడం కామన్. అంటే బ్లడ్ ప్రెషర్ లో మనం తీసేటప్పుడు 120/80 అని చెప్తామండి. ఇది సిస్టోలిక్, ఇది డయాస్టోల్ అని అంటాం, ఓకేనా? ఎప్పుడైతే మీ ఏజ్ 50 దాటుతుందో అప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది అంటిల్ మీరు 50 years వచ్చేంత వరకు 120/80 అండి. +or-10 to 20 చేసుకోవచ్చు ఇక్కడ పైన, కింద మాత్రం +or-5 చేసుకోవచ్చు, ఓకేనా? ఆర్ +or-10 బట్ నాట్ మోర్ దెన్ దట్. ఎప్పుడైతే మన ఏజ్ 50 దాటుతుందో 50 దాటిన వాళ్ళందరూ బ్లడ్ ప్రెషర్ ఎలా కౌంట్ చేసుకోవాలంటే 90+ ఏజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 55 ఉంది అనుకోండి, 90 + 55 అనేది పైన వస్తుంది, 70 to 80 మధ్యలో కింద ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీ ఏజ్ కన్నా ఒక 10-20 పైన పెరిగిపోయి కింద 90-95 చూపిస్తుందో అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు లెక్క, అంటే బీపీ ఎక్కువైపోతున్నట్టు లెక్క, ఓకేనా? సో అది కూడా కన్సిస్టెంట్ రైజ్ ఉండాలి. నాకు కోపం వస్తే బీపీ ఎక్కువ అయిపోతుంది, అందరికీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ వెంటనే పడిపోతుంది కదండి. అలాగే కన్సిస్టెంట్ గా అంటే ప్రతిరోజు మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే రోజు కోపం వచ్చిన వాళ్ళకి బీపీ ఎంత రైజ్ అయిపోతుందో అంత కన్సిస్టెంట్ గా రైజ్ అయిపోతూ అది కూడా 1.5 week మానిటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఓకే ఇది హైపర్ టెన్షన్ సిమ్టమ్స్ కింద తీసుకొని దానికి మనం మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సడన్ గా ఇప్పుడు బీపీ చూసుకోగానే 150 లేదంటే 160 వచ్చేసింది, నాకు బీపీ ఉందని అనుకోవడం కాదండి.
కన్సిస్టెంట్ గా ఆ బీపీ రేజ్ లో ఉండాలి. ఒకటి, బీపీ చూసుకునే ముందు మీరు వెంటనే టెన్షన్ పడ్డం కానీ, ఆయాస పడ్డం కానీ, భయపడ్డం కానీ జరిగితే బీపీ రేజ్ లో ఉంటుంది. దాంతో పాటు బీపీ ఎప్పుడు రేజ్ లో ఉంటుంది అంటే స్టెప్స్ అప్పుడే ఎక్కి లేదంటే వర్క్ అప్పుడే చేసి ఆయాసంగా ఉన్నప్పుడు కూడా బీపీ చూసుకోకూడదు. కరెక్ట్ గా అయితే పడుకొని బీపీ చూసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా బీపీని మెజర్ చేస్తున్నారు. సో అది ఇంట్లో కూడా మెజర్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ కన్నా మర్క్యూరీ డివైజెస్ కరెక్ట్ గా బీపీని చూపిస్తాయి. అంటే మీ బ్లడ్ ప్రెషర్ ఏదైతే కరెక్ట్ గా ఉందో అది మనకి మర్క్యూరీ స్పిగ్నోమానోమీటర్ లో క్లారిటీగా తెలుస్తుంది, రాదర్ దాన్ ఎలక్ట్రానిక్ లో ఒక 10 to 20 డిఫరెన్సెస్. కొన్ని వాటిలో మంచి కంపెనీస్ అయితే 5 to 10 mm of HD డిఫరెన్స్ వస్తుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి, దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫుల్ ఫ్లెజ్ దాని మీద రీసెర్చ్ చేయకుండా విడుదల చేసిన కంపెనీలు ఉన్నాయి. దాంట్లో 10 to 20 వేరియేషన్ కూడా చూపించవచ్చు. సో మీరు కనుక బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మర్క్యూరీ స్పిగ్నోమానోమీటర్ తో మానిటర్ చేసుకుంటే కరెక్ట్ గా చూపిస్తుంది. సో మనం బీపీ వచ్చింది ఆర్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందని ఎప్పుడు అంటామండి? పైన మీ ఏజ్ కన్నా 50 దాటితే మీ ఏజ్ కన్నా ఒక 10-20 ఎక్కువ అయిపోయి, లేదంటే మీ 50 లోపల ఉన్నప్పుడు 140 mm of HG పైన చూపిస్తూ కింద 90 or 95 చూపిస్తున్నప్పుడు మీకు హైపర్ టెన్షన్ ఉన్నట్టు లెక్క. అది కూడా కన్సిస్టెంట్ గా 2 నుంచి 3 రోజులు చూసుకొని దాని తర్వాత మళ్ళీ డాక్టర్ తో మానిటర్ చేయించుకొని 1.5 week మానిటరింగ్ అయిన తర్వాత మీరు బీపీ మెడికేషన్ కానీ లేదు అంటే బీపీకి తగిన జాగ్రత్తలు కానీ తీసుకోవచ్చు. సో హై బీపీ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటేంటో మనం ఈ స్లైడ్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సివియర్ హెడ్ ఏక్స్. ఇది చాలా కామన్ సిమ్టమ్ అండ్ మోస్ట్ ఇగ్నోర్డ్ సిమ్టమ్ కూడా. చాలా మంది తలపోటు, నాకు సైనస్ వల్ల తలపోటు వస్తుందండి, లేదంటే నేను ఆకలి వల్ల తలపోటు వస్తుంది ఇలా అనుకుంటారు. మీరు కనుక తలపోటుతో లేదంటే హెడ్ ఏక్స్ తో సఫర్ అవుతున్నట్లయితే ఏ పార్ట్ లో హెడ్ ఏక్ ఎక్కువగా వస్తుంది, ఇక్కడ వస్తుందా, సైడ్స్ వస్తుందా, టెంపరల్ రీజన్ దగ్గర వస్తుందా, లేదంటే ఆసిపిటల్ అంటే మెడ వెనకాల పై భాగం లాగుతుందా అనేది ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సెకండ్ నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ తో కానీ, వర్క్ తో కానీ, లేదంటే ల్యాప్టాప్ స్క్రీన్ టైమ్ తో ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా. హెడ్ ఏక్ కి మోర్ దెన్ 10 కాజెస్ ఉంటాయండి. సైట్ అవ్వచ్చు, లేదంటే ఇయర్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హెడ్ ఏక్ వస్తుంది, డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లాగి హెడ్ ఏక్ వస్తుంది, ఫుడ్ తినకపోతే గ్యాస్ట్రిక్ హెడ్ ఏక్ వస్తుంది, లేదు అని అంటే ఏదైనా పారాసైట్స్ బ్రెయిన్ లో ఇన్ఫెస్టేషన్ అయితే దాని వల్ల కూడా హెడ్ ఏక్ వస్తుంది, లేదు అని అంటే వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల హెడ్ ఏక్ వస్తుంది, ఎలక్ట్రోలైట్ డిఫరెన్సెస్ వల్ల హెడ్ ఏక్ వస్తుంది, తర్వాత కొన్ని ట్యూమర్స్ లో హెడ్ ఏక్ వస్తుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ లో హెడ్ ఏక్ వస్తుంది. అట్లాగా హెడ్ ఏక్ కి మోర్ దెన్ 10 to 20 కాజెస్ ఉన్నాయి. సో పొజిషన్ ఆఫ్ ద హెడ్ ఏక్, ఏ టైంలో హెడ్ ఏక్ వస్తుంది, ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తక్కువ అవుతుంది అనేది మీరు క్లియర్ గా వచ్చినప్పుడు నోట్ డౌన్ చేసుకున్నట్లయితే డాక్టర్ కి మిమ్మల్ని ఏ డిసీజ్ తో డయాగ్నోస్ చేస్తున్నారు అనేది, అంటే ఏ డిసీజ్ వల్ల ఇది సఫర్ అవుతున్నారు అనేది వితౌట్ టెస్ట్లు కూడా చాలా సార్లు కనుక్కోవచ్చు. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీకు బీపీ ఎక్కువైనప్పుడు చాలా మందికి మెడ నరాలు లాగి ఇక్కడ ఈ హాస్పిటల్ రీజన్ అంటారు, ఆ రీజన్ లో ఎక్కువగా హెడ్ ఏక్ రావడం, పల్సేటింగ్ అంటే గుండె ఎట్లా కొట్టుకుంటుంది అట్లాగా జుప్ 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 అని హెడ్ ఏక్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఉప్పు ఎక్కువ తిన్నా, లేదు అని అంటే కోపం ఎక్కువ వచ్చినప్పుడు భరించలేనంత కోపము, భరించలేనంత ఏమైనా యాంగ్జైటీ రావడము, ఒక్కొక్కసారి చెమటలు ఫుల్ గా తడిచిపోవడము, కళ్ళు తిరిగిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఈ హెడ్ ఏక్ తో అసోసియేట్ అయి ఉంటాయి హై బీపీ ఉన్నప్పుడు. సెకండ్ థింగ్, నోస్ బ్లీడ్స్. చాలా సివియర్ హెడ్ ఏక్స్ కామన్ అండి. నోస్ బ్లీడ్స్ చాలా తక్కువ మందిలో జరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ లిటిల్స్ ఏరియా అని ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ ఏరియాలో కంజెషన్ అయ్యి, లేదు అని అంటే ఏరియాలో ఆర్టరీస్ అనేవి చిన్నగా పగలడం వల్ల మనకి ఎపిస్టాసిస్ అని అంటాము, బ్లడ్ ముక్కులో నుంచి పడుతుంది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. దీనికి చాలా కాజెస్ ఉన్నాయి, బట్ హెడ్ ఏక్ ఎస్పెషలీ హై బీపీలో చాలా తక్కువ మందిలో మనకి కనిపిస్తూ ఉంటది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇది కూడా మనకి కామన్ సిమ్టమే. చాలా మంది బీపీ ఎక్కువైనప్పుడు ఊపిరి ఆడలేనట్టు అయిపోవడము, దడ రావడము, ఇట్లాంటివి కూడా కనిపిస్తుంటాయి. విజన్ ప్రాబ్లమ్స్, ఇది తక్కువ మందిలో కనిపిస్తుంటది. మరీ బీపీ సివియర్లీ హై అయిపోయినప్పుడు బ్లర్డ్ విజన్ అంటే కళ్ళ ముందు మబ్బులాగా అయిపోవడము, సడన్ గా ఇట్లాగా పిక్చర్ పోయి మళ్ళీ పిక్చర్ రావడం, అంటే సడన్ గా చూపు పోయి చూపు రావడం అన్నట్టు. అంటే కంప్లీట్ గా ఐ ప్రాబ్లం కాదండి, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చేంజెస్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే సడన్ గా బ్లర్రీ విజన్ అని అంటాం కదా, అట్లా అయి మళ్ళీ క్లియర్ అవుట్ అయిపోవడం జరుగుతుంటుంది. ఇట్లాంటివి కనుక జరుగుతున్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. అది కాకుండా చెస్ట్ పెయిన్, ఇది కూడా బీపీ చాలా సివియర్ అయిపోయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది, చాలా రేర్ కండిషన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజీనెస్, అంటే కళ్ళు తిరగడం కూడా చాలా కామన్ గా కనిపిస్తుంటుంది. వీటిలో అన్కామన్ నోస్ బ్లీడ్స్ అన్కామన్ అండి. మరీ పట్టించుకోలేనప్పుడు చెస్ట్ పెయిన్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్ కొంచెం అందరిలో కనిపిస్తాయని కాదు, చాలా తక్కువ మందిలో ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎక్కువ మందిలో
హెడ్ ఏక్స్, ఊపిరి ఆడకపోవడం, కళ్ళు తిరగడం లాంటి కండిషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది కాకుండా ఇంకేం సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం ఈ హై బీపీలో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అండి. ఇది ఇంకా సివియర్లీ ప్రోగ్రెస్ అయిపోయినప్పుడు కొన్ని కండిషన్స్ లోనే మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది. చాలా రేర్ కండిషన్స్ అని చెప్పొచ్చు. రేర్ అంటే రేర్, మనం చూసే వాటిలో రేర్ అని కాదండి. హైపర్ టెన్షన్ చాలా మందిలో స్టార్టింగ్ స్టేజెస్ లోనే, ఇప్పుడు అందరికి మెడికల్ నాలెడ్జ్ చాలా మందికి అర్థం అవుతుంది, ఈ మెడిసిన్ సిమ్టమ్స్ ఇది నాకు బీపీ ఉండుండొచ్చు అని తొందరగా చూపించేసుకుంటున్నారు. కాబట్టి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వరకు చాలా మంది వెళ్ళట్లేదు. అన్మానిటర్డ్ హైపర్ టెన్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, కార్డియాక్ అనామలీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫెటీగ్ అంటే అలసిపోవడం, ఇది కూడా కామన్ గా కనిపించే సిమ్టమ్. కన్ఫ్యూజన్, ఇది యూజువల్ గా ఇప్పుడు బీపీ ఉన్నా లేకపోయినా చాలా మందికి కన్ఫ్యూజన్ అయిపోతుంది. బట్ యూజువల్ గా బ్లర్డ్ విజన్ ఉన్న వాళ్ళలో ఈ కన్ఫ్యూజన్ సిమ్టమ్ అనేది కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ నాజియా అండ్ వామిటింగ్, ఇది 50 to 60% కేసెస్ లో మనకి కనిపిస్తుంటది. ఎప్పుడంటే ఈ హెచ్టిఎన్ అనేది అంటే హైపర్ టెన్షన్ మానిటర్ చేయలేనప్పుడు, నెక్స్ట్ థింగ్ హెడ్ ఏక్ సివియర్ అయిపోయి అది పట్టించుకోవట్లేనప్పుడు మనకి ఇలాంటి నాజియా అండ్ వామిటింగ్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. యాంగ్జైటీ కూడా మనకి కామన్ సిమ్టమేనండి. ఫ్లష్డ్ ఫేస్, ఇది అందరిలో కనిపించేది కాదండి. యూజువల్ గా ఫేస్ కందిపోవడం, ఎర్రగా అయిపోవడం, లేదు అని అంటే మాట్లాడినప్పుడు కొంతమందికి కోపం వచ్చినప్పుడు ముక్కు నుంచి బుగ్గల వరకు ఎర్రగా అయిపోతాయి. కొంతమందికి చెవులు కూడా ఎర్రగా అయిపోతాయి. కొంతమందికి సిగ్గుపడినప్పుడు కూడా ఎర్రగా అయిపోతాయి. దాన్ని బ్లషింగ్ అంటారు. యూజువల్ గా కోపంలో కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఫ్లష్డ్ ఫేస్ ఉంటుంది, అంటే మొహం ఎర్రగా అయిపోవడం అనేది కూడా హై బీపీలో కనిపించే వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఇది స్కిన్ టోన్ బట్టి కూడా డిఫర్ అవుతుంది. డార్క్ కలర్ ఉన్న వాళ్ళు లేదంటే డార్క్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళలో ఫ్లష్డ్ ఫేస్ ఉన్నా కూడా మనకు క్లారిటీగా సిమ్టమ్ అనేది కనిపించకపోవచ్చు. కొంచెం ఫెయిర్ టోన్ ఉన్న వాళ్ళలో కొంచెం ఫ్లష్ వచ్చినా కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ బేసిస్ మీద మనం హైపర్ టెన్షన్ ఉందా లేదా అనేది చెప్పలేం కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హై బీపీ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పీసీఓఎస్ ఇంకా హైపర్ టెన్షన్ ఎలా కనెక్టెడ్, ఎలా పీసీఓఎస్ లో ఉన్నప్పుడు బీపీ అనేది ఎక్కువ అయిపోతుంది, హైపర్ టెన్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఇది హార్ట్ అని అనుకోండి, ఓకేనా. ఈ హార్ట్ ఒక ప్రెషర్ తోటి మనకి బ్లడ్ ని పంపిస్తుంది. ఆ ప్రెషర్ అనేది ఈ ఆర్టరీ మీద హిట్ అయినప్పుడు దాన్ని మనం బీపీ కింద తీసుకుంటాం, అంటే బ్లడ్ ప్రెషర్ కింద తీసుకుంటాం కదండి. సో ఇక్కడ నేను ఈ పెద్దగా వేసాను ఈ ఆర్టరీని, కరెక్టా కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్ లో, అంటే బాడీలో వాటర్ తక్కువ అయిపోయినప్పుడు, కోపం ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహాన్నో పులినో చూసినప్పుడు, ఫ్లైట్ అండ్ ఫైట్ కండిషన్స్ లో, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ లో సింపాథిక్ సిస్టమ్ అలర్ట్ అయినప్పుడు, ఇట్లాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే వాజో కన్స్ట్రిక్షన్ అంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి ఈ ఆర్టరీని కాస్త సన్నగా చేసేస్తుంది. దీన్ని వాజో కన్స్ట్రిక్షన్ అని అంటాము. ఇది బీపీ పెంచడానికి, ఇది కామన్ గా జరిగే పద్ధతి, అంటే బాడీలో జరిగే పద్ధతి అండి. బట్ పీసీఓఎస్ లో ఏమవుతుందంటే, పీసీఓఎస్ అంటేనే ఏంటండి మనకి సిండ్రోమ్ కదా. సిండ్రోమ్ లో ఏమేమి ఉంటాయి, హైపర్ ఆండ్రోజనిజం ఆర్ ఎక్సెస్ టెస్టోస్టెరాన్ అనేది కనిపిస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, హైపర్ ఇన్సులినేమియా కనిపిస్తుంది, అవునా కదండి. ఇప్పుడు ఈ హైపర్ ఇన్సులినేమియా అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి రెండు రకాలైన పనులు చేస్తాయి. ఒకటి ఏం చేస్తుందంటే ఈ బాడీని ఎప్పుడు స్ట్రెస్ లో ఉంచి బాడీ రిలాక్స్ అవ్వకుండా, అంటే ఆర్టరీ డైలేట్ అవ్వకుండా ఎప్పుడు కన్స్ట్రిక్ట్ చేసే ఉంచుతుంది. కన్స్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, కంటిన్యూస్ గా బీపీ అనేది రేజ్ లో ఉంటుంది. ఒకటి. రెండు, ఈ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ ఏం చేస్తుంది అంటే, ఈ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ కూడా కన్స్ట్రిక్షన్ కి హెల్ప్ చేసి బీపీని కంటిన్యూస్ గా రేజ్ లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఒకటి. అది కాకుండా ఇంకా ఈ బీపీ ఇలాగే రైజ్ అవ్వడానికి ఏంటి అని అంటే, ఈ హైపర్ ఇన్సులినేమియా అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో ఎంతవరకు సోడియం ఉండాలంటే ఉప్పు శాతం, ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అండి, NaCl అని అంటాం ఉప్పుని, ఓకేనా. ఈ సోడియం ఏదైతే ఉందో బాడీలో ఎంత కావాలో బాడీ అంత ఉంచుకొని మిగతాది యూరిన్ లో కిడ్నీ అనేది ఎక్స్క్రీట్ చేసేస్తుంది. బట్ ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని కిడ్నీ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, హైపర్ ఇన్సులినేమియా ఏం చేస్తాయంటే కిడ్నీ లోపల రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజమ్స్ ట్రిగర్ అవ్వకుండా చేస్తే మనకు అవసరమైనప్పుడు, దాంతో పాటు కిడ్నీలో ఈ సోడియం ని ఎప్పుడైతే ఫిల్టర్ చేసి పంపిస్తుందో ఈ ఉప్పు శాతాన్ని మళ్ళీ తిరిగి బాడీ లోపలికి తెచ్చేస్తూ ఉంటాయి. దాని వల్లే మనకి బాడీలో మొహం ఉబ్బిపోవడం, ఎడీమా రావడం, కాళ్ళు ఉబ్బిపోవడము,
మొహం కూడా లేచినంటే ఉబ్బరగా అనిపించడము, రోజంతా కూడా ఒంటికి నీరు పట్టినట్టు అనిపించడం అనేది క్యారెక్టరిస్టిక్ కనిపిస్తుంది. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్ ఎక్కువ కాలం కనుక సోడియం రిజార్వ్ అయిపోతూ ఉంటే మనకి బీపీ అనేది మెయింటెనెన్స్ లో ఉంటుంది. అందుకే బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువ తినండి అని ఎందుకు చెప్తారు? వాటర్ ఎక్కువగా నిల్వ అయిపోతుంది. బాడీలో వాటర్ ఎక్కువ నిల్వ అయిపోతే ఏమవుతుంది? ఎక్కువ సార్లు బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువైపోతుంది. బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైపోవడం వల్ల మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా? సో బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ చేసేస్తాయి, సోడియం ని రిజార్వ్ అయ్యేలా చేస్తాయి. అంటే సోడియం తీసేసుకుంటే సోడియంతో పాటు ఎవరు వస్తారు? వాటర్ వచ్చేస్తుంది. ఉప్పుకి ఏం లక్షణం ఉంటుందండి? వాటర్ ని పట్టుకుని ఉండే లక్షణం ఉంటుంది కదా. సో సోడియం రిజార్వ్ అయినప్పుడు వాటర్ కూడా బాడీలోనే ఉండిపోతాయి. సో దానివల్ల వాటర్ ఉండిపోతుంది, సోడియం ఉండిపోతుంది, వాజో కన్స్ట్రక్షన్ లో ఉండిపోతుంది. దీనివల్ల కంటిన్యూస్ గా బాడీలో చేంజెస్ జరిగి బీపీ అనేది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు, మాకు పీసీఓఎస్ఏ ఉంది, పెద్ద ప్రాబ్లం నాకు అనిపించట్లేదు, అప్పుడప్పుడు పీరియడ్ వస్తుంది, లేటుగా వస్తుంది, కొంచెమే అవుతుంది, నాకు పర్లేదు అని అనుకుంటారు చాలా మంది. బట్ గుర్తుపెట్టుకోండి, పీసీఓఎస్ అనేది చాలా వాటికి మూల కారణం. ఎస్పెషలీ అమ్మాయిలకి ఫర్టిలిటీ రేట్ కానీ, లేదు అని అంటే పిల్లల్ని కనే కెపాసిటీ కానీ, తర్వాత పిల్లల్ని కన్న తర్వాత అంటే కన్సీవ్ అయిన తర్వాత హోల్డ్ చేసే కెపాసిటీ కానీ, లేదు అని అంటే ఒబేసిటీ వచ్చే ఛాన్స్ కానీ, లేదు అని అంటే మళ్ళీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ కానీ, లేదు అని అంటే బ్లడ్ లోపల మనకి ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం దెబ్బతినడం కానీ లాంగర్ రన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, ఈవెన్ డామినెన్స్ వల్ల లావ్ అయిపోవడం, బరువు పెరిగిపోవడము, హెయిర్ ఫాల్ అయిపోవడము, దాని తర్వాత పొట్ట చుట్టూ ఏదైతే ఉందో ఫ్యాట్ ఏర్పడము, కార్టిజాల్ ఇంబ్యాలెన్స్ కానీ, దాని తర్వాత షుగర్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కానీ, ఇవన్నిటికీ ఈ పీసీఓఎస్ అనేది మూల కారణం. ఇది స్టార్టింగ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకొని హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే గనక మనకి ఇది కంట్రోల్లో ఉండదండి. అండ్ పీసీఓఎస్ ఇన్ని వారాలు మెడికేషన్ వాడేసాను, నా పీసీఓఎస్ తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ రాదు అని అనుకోకూడదు. ఇది ఎప్పుడైనా సరే బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల ట్రిగర్ అవుతుంది కాబట్టి మెడిసిన్ వాడుతూ దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. వన్స్ మెడిసిన్ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ని కంటిన్యూ చేసుకోవాలి, దెన్ అండ్ దెన్ స్టాప్ చేయకూడదండి. సో పీసీఓఎస్ అనేది స్లో పాయిజన్ లాంటిది అనమాట బాడీలో. సో పీసీఓఎస్ ని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకండి. పీసీఓఎస్ తో పాటు ఇంకొకటి దాంతో పాటే ఉంటుంది, చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది, చాలా తక్కువ మంది దీనివల్ల సఫర్ అవుతారు. ఏంటి? ఒబేసిటీ. 50 to 60% ఆఫ్ పీసీఓఎస్ పేషెంట్స్ విల్ సఫర్ ఫ్రమ్ ఒబేసిటీ అండి. చాలా తక్కువ మంది సన్నగా ఉంటారు. ఒబేసిటీ ఉండడం వల్ల బీపీ ఎందుకు వస్తుంది? ఒబేస్ ఉండడం వల్ల ఏమవుతుంది? క్రేవింగ్ పెరుగుతుంది, షుగర్ క్రేవింగ్ పెరుగుతుంది, దాంతో పాటు ఫ్యాట్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఆ కొవ్వు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ఈ వెజల్స్, ఈ బ్లడ్ వెజల్స్ లోపల పేరుకుపోతుంది, బ్లడ్ వెజల్స్ ని మూసేస్తుంది. దానివల్ల హార్ట్ అటాక్లు రావడము, లేదు అని అంటే లైక్ కొరోనరీ ఆర్టరీ డిసీజెస్, లేదు అని అంటే బ్లడ్ సప్లై మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, అంటే ఏదైనా చెప్పాలంటే సీరియస్ హార్ట్ డిసీజెస్ అవన్నీ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకని మీ వెయిట్ ని చెక్ లో ఉంచుకోండి, మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ లో ఉంచుకోవాలంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ ప్రాపర్ మెడికేషన్ అట్ ప్రాపర్ టైం అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు. మనం పీసీఓఎస్ అండ్ హైపర్ టెన్షన్ తో సఫర్ అవుతుంటే ఎలాంటి మెడికేషన్స్ అనేవి మనకి మన అలోపతిక్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఒకటి ఏసీ ఇన్హిబిటర్స్, దెన్ ఓరల్ కాంట్రసెప్టివ్స్, యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్, ఓవ్యులేషన్ ఇండ్యూసర్స్. వీటి వల్ల ఏమవుతుంది అని అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లో బీపీ అనేది మెయింటైన్ అవుతుంది, దాని తర్వాత కూడా బీపీ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ వన్స్ ఈ బీపీ మెడికేషన్ మానేసి చూడండి, మళ్ళీ బీపీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. సెకండ్ థింగ్, ఓరల్ కాంట్రసెప్టివ్స్. ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది మనకి? ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల పిల్లల్ని కనాలనుకునే వాళ్ళకి ఫర్టిలిటీ ఏదైతే ఉందో, కాంట్రసెప్టివ్ అంటేనే పిల్లల్ని కనకుండా ఉండడానికి, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కాదు. దాంతో పాటు హెయిర్ ఫాల్, యాక్నే రావడం, డాండ్రఫ్ రావడము, స్కిన్ లో చేంజెస్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతాయి. వన్స్ ఈ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఆపేసిన తర్వాత, మధ్యలో ఆపేస్తే కనుక మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ రావడము, ఆపేసిన తర్వాత మళ్ళీ కండిషన్ ఏదైతే పీసీఓఎస్ ఉందో అది రివర్ట్ బ్యాక్ అయిపోవడం జరుగుతాయి. యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్, ఇది వాడినంత కాలం బాగానే ఉంటుంది, వన్స్ ఆపేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్సెస్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ఓవ్యులేషన్ ఇండ్యూసర్స్. ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఓవ్యులేషన్ ఇండ్యూసర్స్ ఇస్తారు, బట్ ఇది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ వర్క్ అయిన వాటిలో వర్క్ అయినంత కాలం, ఎంతకాలం వాడితే అంతకాలం ఎగ్ రిలీజ్ అయ్యి వన్స్ ఆపేసిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. ఎందుకంటే హార్మోన్స్ ని
ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. వన్స్ ఎగ్ రిలీజ్ అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఎంత మంచి క్వాలిటీతో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బేబీని మనం ఎంతగానో హోల్డ్ చేయగలుగుతున్నాం, ఇవన్నీ కూడా పీసీఓఎస్ లో ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అండి. సో ఇవన్నీ చూసుకుంటే మెడికేషన్స్ ఇచ్చినంత కాలం బాగుండి ఆపేసిన వెంటనే మళ్ళీ ప్రాబ్లం అయిపోయి, ఇది ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఇన్ని మెడికేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి, దాంతో పాటు బాడీలో పీసీఓఎస్ అంటే ఉత్తి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ సిస్టమ్ ఒకటే కాదు కదండి, బాడీలో చాలా చాలా చేంజెస్ అవుతాయి. అవన్నిటికీ మెడికేషన్స్ వాడాలంటే మనకి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ప్లస్ ఈ మెడికేషన్స్ తో పాటు సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అటాచ్ అయ్యి వస్తాయి. వాడిన వెంటనే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆపేసిన వెంటనే. సో ఇలాగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా సేఫ్ గా ఎఫెక్టివ్ గా మనం ఈ కండిషన్ ని కాంబాట్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ హోమియోపతి. హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ లో ఏంటి అని అంటే మనకి మెడికేషన్ అనేది మీ ఫర్టిలిటీ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మీ బీపీ ఫ్లక్చుయేషన్స్ ని తగ్గిస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలోనే 2-3 బీపీ ఇంకా పీసీఓఎస్ సఫర్ అవుతూ ఉన్నా కూడా ఒకటే లాంటి మెడికేషన్ ఇవ్వమండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఇండివిజువల్. 2 ఆడపిల్లలు ఉన్నా కూడా 2 ఆడపిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా థింగ్స్ ని పర్సీవ్ చేస్తారు. సో మీరు ఎలాంటి పర్సనాలిటీ, మీ పర్సనాలిటీ వల్ల మీ బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, మీరు ఎట్లా ఒక సిచ్యువేషన్ కి రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు, మీ బాడీలో దానివల్ల ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, స్ట్రెస్ ఎలాంటి కండిషన్స్ లో తీసుకుంటున్నారు, ఫైనాన్షియల్ స్ట్రెస్సా లేకపోతే బ్రేకప్ స్ట్రెస్సా, లేదు అని అంటే లవ్డ్ వన్స్ లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్ స్ట్రెస్ ఎలాగ పర్సీవ్ చేస్తున్నారు, దానికి ఎలా మీ బాడీ రెస్పాండ్ అవుతోంది, ఇట్లాంటివన్నీ లింక్స్ ని అర్థం చేసుకొని మిమ్మల్ని డీప్ గా స్టడీ చేసి మీకు ఒక కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మెన్సెస్ అనేది రెగ్యులేట్ అయిపోతుంది, హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా నార్మల్ లెవెల్స్ లోకి వచ్చేస్తాయి. దాంతో పాటు క్యూర్ అనేది మీకు పెయిన్లెస్ గా చాలా మంచి వేలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ సేఫ్ గా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. మీరు మధ్యలో ఒకవేళ బై మిస్టేక్ ఒక 2 రోజులు హోమియోపతిక్ మాత్రలు తీసుకోకపోయినా మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి దీంట్లో కనిపించవు. తగిన కాలం వరకు మీరు హోమియోపతి మాత్రలు సరిగ్గా వాడి మీ కాన్స్టిట్యూషన్ సెట్ అయిపోతే దాని తర్వాత మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. లింక్ ని అండర్స్టాండ్ చేసుకుని కాజ్ ని ఇవాల్యుయేట్ చేసి హోలిస్టిక్ గా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ వర్క్ ఇన్ అ సేఫ్ మేనర్, ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ అండి. హెల్త్ ఇస్తుంది, టైంకి పనిచేస్తుంది అండ్ సిచ్యువేషన్ రిలీవ్ చేసి క్యూర్ చేసి నెక్స్ట్ టైం రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదండి. హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. ఇక్కడ మనకి 2 రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్, 2 ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్. మీరు గనక ఫిడికస్ బ్రాంచెస్ కి దగ్గరలో ఉంటే కనుక డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసి దాని తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ గా కేస్ టేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లయింట్స్ కి స్పెషల్ గా మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి. మీరు కనుక ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే అంటే ఎండోమెట్రియోసిస్ తో కానీ, ఎడినోమయోసిస్ తో కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, లేదు అని అంటే సర్వైకల్ ఎరోషన్ కానీ, నెబోథియన్ సిస్ కానీ, బార్టోలిన్ సిస్ కానీ ఇట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. ఎందుకు? బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం. ఒకటి హై సక్సెస్ రేట్, ఇప్పుడు చెప్పిన డిసీజెస్ అన్నిట్లోనూ మనం మంచి సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. 2 ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 3rd థింగ్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి క్వీరీస్ ఉన్నా, అపోహలు ఉన్నా వాటిని క్లియర్ అవుట్ చేసి మీకు క్లీన్ గా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, చూస్ ఫిడికస్ అన్నమాట. ఈ రోజు మనం పీసీఓఎస్ ఎలా హైపర్ టెన్షన్ ని కాజ్ చేస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి మెకానిజమ్స్ బాడీలో రన్ అవుతాయి, తర్వాత ఈ హైపర్ టెన్షన్స్ వల్ల వచ్చే సిమ్టమాటాలజీ ఏంటేంటి, ఎలాంటి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఈరోజు అవైలబుల్ గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం కదండి.
ఇంకా మీకు పీసీఎస్ గురించి ఇలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అంటే ఫీమేల్ కి సంబంధించిన డిసీజెస్ గురించి దేని గురించి అయినా మీకు టాపిక్స్ గురించి డిస్కషన్ కావాలన్నా, లేకపోతే ఏదైనా డౌట్స్ క్లియర్ అవుట్ చేయాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేస్తే మేము దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది కామెంట్ చేయడం వల్ల దాని గురించి సపరేట్ గా వీడియో కూడా చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.